వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ న్యూస్ డిబేట్. నేను నవీన్. ఏపీలో ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరింది. ఈరోజు సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఇప్పటికే దాదాపుగా 2 నెలల పాటు ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారంలో హోరెత్తించాయని చెప్పాలి. ఒకవైపు కూటమి నేతలు, టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు, మరొకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటు బీజేపీకి సంబంధించిన కీలక నేతలు ప్రధాని మోదీ రోడ్ షోలు, సభలతో హోరెత్తించారు. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా చాలా అంశాలకు సంబంధించి ప్రస్తావించారు. ఇటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు సంబంధించి కావచ్చు, అలాగే ఈ 5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి, దౌర్జన్యాల గురించి, అక్రమాల గురించి, ప్రతి విషయం గురించి, ల్యాండ్ మాఫియా గురించి, శాండ్ మాఫియా గురించి, లిక్కర్ మాఫియా గురించి, ఏమేం చేసింది ఈ ప్రభుత్వం ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని, అలాగే చాలా వెనక్కి రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం తీసుకెళ్లిందని, ఇలా ప్రతి అంశానికి సంబంధించి కూడా టీడీపీ అధినేత ప్రస్తావిస్తూ వచ్చారు. మరొక వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే చాలా అంశాలకు సంబంధించి ప్రస్తావించారు. ముఖ్యంగా అంతకుముందు మాట్లాడినట్లుగా ఈ లిక్కర్ మాఫియా గురించి, శాండ్ మాఫియా గురించి, ల్యాండ్ మాఫియా గురించి, అలాగే జరుగుతున్న అక్రమాలు, దౌర్జన్యాలు, ఇలా ప్రతి అంశం గురించి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ 5 ఏళ్ల కాలంలో జరిగిన ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. మరొక వైపు రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అనే విషయాన్ని ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రస్తావించాయని చెప్పాలి. రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోవడం, పరిశ్రమలు రాకపోవడం, పైగా ఉన్న పరిశ్రమలన్నీ కూడా తరలి వెళ్ళిపోవడం, మరొక వైపు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించలేకపోవడం, ఇలా రకరకాల అంశాల గురించి మాట్లాడారు. అలాగే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం చెప్తున్న సంక్షేమం విషయంలో కూడా అరకొర సంక్షేమం చేశారని, అది కూడా లబ్ధిదారుల సంఖ్యను పెద్ద ఎత్తున కుదించారని, గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను రద్దు చేశారని, దళితులకు అన్యాయం చేశారని, దళితులకు గత ప్రభుత్వాలు ఇచ్చిన 27 పథకాలను రద్దు చేశారని, ఇలా అనేక రకాల అంశాల గురించి ప్రస్తావించారు. అలాగే ప్రధాని మోదీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాల గురించి, అలాగే రౌడీజం చేస్తున్నారు మంత్రులందరూ, మాఫియా రాజ్యమేలుతుందని, వీటన్నిటి ఆట కట్టిస్తామని, ఎన్డీఏ అధికారంలోకి రాగానే అందరిపైన చర్యలు ఉంటాయంటూ ప్రధాని మోదీ కూడా ప్రస్తావించారు. అలాగే మీ బిడ్డనంటూ మీ భూమి కొట్టేస్తారు, వైసీపీ అధికారంలోకి వస్తే మీ భూములకు రక్షణ ఉండదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న సభలో మాట్లాడారు. మరొకవైపు జనసేన అధినేత కూడా ఆస్తుల రక్షణ కోసం, ఆస్తుల రక్షణ కావాలి అంటే కూటమికే ఓటేయంటూ పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే ఇక షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ వారి ఓట్ షేర్ పైన దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇక నీ కోసం త్యాగం చేశానంటూ బైబిల్పై ప్రమాణం చేస్తా అని, అలాగే తాను ఒకవేళ డబ్బు కోసం లేదా పోస్ట్ అడిగానంటూ నిజమైతే ప్రమాణం చేయగలరా అంటూ ఆవిడ ప్రశ్నించిన సందర్భం కనిపిస్తూ ఉంది. అలాగే రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఎవరని, పాదయాత్ర సందర్భంగా పార్టీ మొత్తం తన చేతిలోనే ఉన్నట్టు షర్మిల మాట్లాడారు. నిజంగా కనుక పదవి పైన కాంక్ష ఉంటే ఆ రోజే పార్టీని హైజాక్ చేసి నాకు నచ్చిన పదవిలో ఉండేదాన్ని కదా, అలా చేయలేదు అంటేనే అర్థం చేసుకోవాలి, నేను ఎక్కడ ప్రమాణం చేయమన్నా చేస్తానంటూ షర్మిల మాట్లాడుతూ వచ్చారు. ఇక ఈ ఎన్నికల్లో ప్రధానంగా షర్మిలకు అండగా నిలుస్తున్న వారి సోదరి సునీత కూడా మాట్లాడారు. భారతి నన్ను నరికేస్తారో, షర్మిలను నరికేస్తారో, మాకు ప్రాణహాని ఉందంటూ సునీతారెడ్డి నిన్న మాట్లాడుతూ వచ్చారు. ఇలా ప్రచారంలో భాగంగా చాలా అంశాలకు సంబంధించి ప్రస్తావించారు. ముఖ్యంగా అధికార పార్టీ చేసిన ఈ అరాచకాలు, అక్రమాల గురించే ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారు. వీటన్నిటికీ చివరి అంకానికి ఏపీలో ఎన్నికల ప్రచారం జరిగింది. సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగియబోతా ఉంది. మరి ప్రజలకు ఏం చెప్తారు, ఇన్ని రోజులు ప్రచారంలో భాగంగా ఏ అంశాలను ప్రస్తావించారు, లాంటి అంశాలకు సంబంధించి వాళ్ళ మార్నింగ్ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు అంకం రావు గారు, పొలిటికల్ అనలిస్టు, కోసంపూడి శ్రీనివాస్ గారు, జనసేన అధికార ప్రతినిధి, ఆర్డి విల్సన్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, ఎస్పీ సాహిబ్ గారు, టీడీపీ లీడర్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్. ముందుగా సార్ రావు గారు, ఎన్నో ఆశలతోనే అంటే 5 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుందని అందరూ అనుకున్నారు. సరే, జరిగిన విషయాలు మొత్తం గురించి కూడా పార్టీలన్నీ వివరిస్తూ ఉన్నాయి. అక్రమాల గురించి, దౌర్జన్యాల గురించి, ల్యాండ్ మాఫియా అని, శాండ్ మాఫియా అని, లిక్కర్ మాఫియా అని, ఒక్క అంశం కాదు ప్రతి అంశాన్ని కూడా టచ్ చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ చివరి రోజు ఈ ప్రచారానికి సంబంధించి తెరబడబోతా ఉంది సాయంత్రం 5 గంటలకు. సో ఎట్లా, ఏంటి, ప్రజలు ఏమర్థం చేసుకున్నారనేది. ముందుగా నవీన్ గారు, మీకు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, వీక్షకులకు, అలాగే పెద్దలు విల్సన్ గారికి, మిత్రులు శ్రీనివాస్ గారికి, సాహెబ్ గారికి అందరికీ ముందుగా నా శుభోదయం. ఈరోజు ఎన్నికలకి చవరాంకం. ఈ రోజుతోటి ప్రచార కార్యక్రమాలన్నీ 5 గంటలకి ప్రచార కార్యక్రమాలన్నీ ముగింపు జరగాలి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల జరుగుతున్నది నాకు తెలిసి ఇద్దరి మధ్య, ప్రజల మధ్య, నియంత మధ్య. నిస్సందేహంగా ఎవరు ఒప్పుకోకపోయినా ప్రజల మధ్య, నియంత మధ్య. ఎందుకంటే 1947కు ముందు
భారతదేశ ప్రజలు ఏ స్వాతంత్రం కోసం అయితే పోరాడారో తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో అలాంటి దౌర్భాగ్య స్థితులు ఈరోజు ఉన్నాయి. దానికోసం ప్రజలు పోరాడుతున్నారు. కాబట్టి ప్రజలకి ఈరోజు ఎవరు మనకు మేలు చేస్తారు, ఈ 5 సంవత్సరాల్లో మనం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఏం జరిగినాయి, ఈ పాలకుడు ఎలా వచ్చాడు, 2019లో అధికారం రాకముందు ఏం మాట్లాడాడు, ఎన్ని హామీలు ఇచ్చాడు, దాన్ని ఎంతవరకు నెరవేర్చాడు, వచ్చిన తర్వాత ఆయన పరిపాలన విధానం ఎలా ఉంది, గత 2014 నుంచి 2019 వరకు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన సంయుక్తంగా ముగ్గురు కలిసి ఎన్నికల్లో, అంటే జనసేన పాల్గొనకపోయినా ముగ్గురు కలిసి ఎన్నికల్లోకి వచ్చి 2014లో అధికారం చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఈరోజు మళ్ళీ తిరిగి అదే పునరావృతం అవుతుంది. కాబట్టి ఇతర జనసేన కూడా ఎన్నికల్లో పాల్గొంటుంది. కాబట్టి దానికి దీనికి వ్యత్యాసాన్ని వాళ్ళు చూసుకుంటానే ఉన్నారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇక్కడ 2 అంశాలని వాళ్ళకి బాగా అర్థమవుతా ఉంది. అప్పుల రాష్ట్రంగా చేతికొచ్చినటువంటి చివరికి ఎక్కడ కూర్చునే అవకాశం కూడా లేని రాష్ట్రానికి, రాజధాని లేని రాష్ట్రానికి ఎంతో ప్రజలకి మేలు చేస్తారన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి అనుభవాన్ని పట్టం కట్టినప్పుడు శాయశక్తులు ఆయన ఎంతవరకు చేశాడని చెప్పని ఈరోజు బేరీజు వేసుకుంటా ఉన్నారు. అమరావతిని రాజధానిగా ఆయన ప్రకటించినప్పుడు మరి ముఖ్యంగా ఇక్కడ బాగా ప్రస్తావించుకోవాల్సింది మనం ఆ ప్రాంత రైతుల్ని, 29 గ్రామాలకు సంబంధించి 32,000 ఎకరాల భూమిని, మరి ప్రపంచంలో ఎక్కడ కూడా అన్ని వేల ఎకరాలు ఎలాంటి ఉద్యమాలు లేకుండా ఒక రక్తపు బొట్టు కూడా చిందకుండా రాష్ట్రం కోసం 5 కోట్ల మంది కోసం త్యాగం చేసినటువంటి త్యాగమూర్తులు నిస్సందేహంగా అమరావతి ప్రాంత రైతులు. దాన్ని కమరావతి అని, భ్రమరావతి అని ఒక ప్రాంతానికి పరిమితం చేసి విజయవంతంగా ఆయన దాని మీద దుష్ప్రచారం చేసి విజయవంతం సాధించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1600 రోజులు పూర్తయిపోయింది. ఈ రోజు వరకు ఉద్యమం జరుగుతూనే ఉంది. ఆ మహిళా తల్లుల యొక్క త్యాగానికి నిజంగా చేతులెత్తి నమస్కరించాలి, పాదావందనం చేయాలి వాళ్ళందరికీ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. అది వాళ్ళకి కాదు, ఆంధ్ర రాష్ట్ర విముక్తి గురించి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఇక మీరు తెలుగుదేశం పార్టీ కూటమి అంటే జనసేన, భారతీయ జనతా పార్టీ, దీని అంశాలు ఒకసారి మనం ఈరోజు ప్రజలు కూడా వివరించాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి కలిసిన తర్వాత భారతీయ జనతా పార్టీని ఆ కూటమిలో కలపటానికి బాగా ప్రయత్నం చేసి విజయవంతమైన వ్యక్తి, ముఖ్యంగా సారథి ఎవరంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. ముందుగా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఈరోజు ఈ ప్రజలకి నిన్న ప్రధానమంత్రి గారు కావచ్చు, మొన్న వచ్చినటువంటి అమిత్ షా గారు కావచ్చు, లేకపోతే రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, గడ్కరీ గారు కావచ్చు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ప్రజలు ఈ 5 సంవత్సరాల నుంచి పడ్డ ఇబ్బందులు, తోసుకున్న దోపిడీ గురించి, మానవ వనరులు కావచ్చు, శారీరకంగా, మానసికంగా మరి ఎంతమంది మీద దాడులు, దౌర్జన్యాలు చేశారో చాలా స్పష్టంగా జరుగుతుంది. వీటన్నిటికంటే ఎక్కువ ప్రమాదం ఈరోజు భూ రక్షణ చట్టం. దానికి సంబంధించి ఈరోజు చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, కేంద్రం తీసుకొచ్చిందా అని చెప్పిన అసత్య ప్రచారాలు చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి నియమ నిబంధనలను తొంగలో దొక్కి తనకు అనుగుణంగా భూ చట్టాన్ని తన చట్టంగా మార్చుకోవడానికి, రేపు పొద్దున తాకట్టు పెట్టుకోవడానికి ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులన్నీ లేవు కాబట్టి ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టుకోవడానికి ప్రజల దగ్గర నుంచి బలవంతంగా తన ఇష్టారాజ్యంగా చేసుకోవడం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చాడని చెప్పి మాత్రం ప్రజలు గమనించాలి. చాలామంది అనుకుంటున్నట్టుగా ఇక్కడ ఇప్పుడు నిరుపేదలకు సెంటు స్థలం ఇచ్చారు కదా, కొంతమంది గృహాలు నిర్మించుకున్నారు కదా, వాళ్ళకు కూడా ఈరోజు రేపు వాళ్ళవి కాదు, అవి కూడా ఆయన సొంతం అయిపోతున్నాయి. వివాదాలు నేను రాజేసి అనుకోండి, నవీన్ గారు ఆస్తి నాదని చెప్పి నేను కనుక అన్నాను అనుకోండి, అది 3 సంవత్సరాలు భూరక్ష కాదు, భూభక్ష నిస్సందేహంగా. దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు కులం, మతం, ప్రాంతం లేకుండా అందరినీ సంకనాకిచ్చేశాడు 3 ప్రాంతాలని. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని అందరి మీద విద్వేషం రగల్చే విధంగా ఆ కులం మీద చేశాడు, విజయవంతం అయ్యాడు. కానీ ఈ రోజు దానికి సంబంధం లేకుండా 3 ప్రాంతాల ప్రజలను కూడా నమ్మించి మోసం చేస్తానే ఉన్నాడు. కానీ విఘ్నులు కాబట్టి ప్రజలు 2023 ఫిబ్రవరిలో శాసనమండలి ఎన్నికల సందర్భంగా వాళ్ళ విజ్ఞత చూపించారు. ఎక్కడైతే రాజధాని ప్రకటించినట్టు 2 ప్రాంతాలు ఉన్నాయో, శాసన పరిపాలనా రాజధాని కావచ్చు, న్యాయ రాజధాని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి 3 ప్రాంతాల్లో కూడా ప్రజలు ఆ పార్టీని ఓడించడం కూడా జరిగింది. అంటే అప్పుడే చెప్పారు. నిన్న జరిగినటువంటి ఉద్యోగస్తుల యొక్క ఓట్లకు సంబంధించి ఎంత విప్లవాత్మకంగా వాళ్ళు చేశారు, 97% పోలైంది అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటివన్నీ చూసుకున్న తర్వాత ప్రజల్లో చైతన్యం ఉందని చాలా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కాలు పట్టుకోవడానికి కూడా ప్రయత్నించారు. అంటే వాళ్ళకి అవసరమైతే కాలు పట్టుకుంటారు, తర్వాత పేకా పట్టుకుంటారు అనేది ప్రజలందరికీ తెలిసిపోయిన విషయమే. ఇక్కడ ముఖ్యంగా ఈ రోజు చాలా ఆశలతోటి ప్రజలు, అంటే ఇందాక నేను చెప్పినట్టు స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు. ఆ స్వాతంత్ర సమరంలో ఆ రోజు ఎంతమంది అయితే సందలయ్యారో మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు
దగ్గర 70,000 మంది మీద వాళ్ళు నేరాలు చేసినట్టుగా వాళ్ళ అభియోగాలు మోపి, ఎందుకంటే వాళ్ళు చాలా ప్రణాళికబద్ధంగా చేశారు. ఈరోజు ఎన్నికల సంఘం దానికి కూడా చెక్ పెట్టింది. ఏ విధంగా అంటే విల్సన్ గారికి కావచ్చు, లేకపోతే సాహెబ్ గారికి కావచ్చు, శ్రీనివాస్ గారికి కావచ్చు, క్షుణ్ణంగానే తెలుసు. వాళ్ళ కార్యకర్తల మీద అన్యాయంగా కేసులు పెట్టేసి రేపు పొద్దున వాళ్ళు గ్రామాల్లో పోలింగ్ ఏజెంట్లుగా ఉండకుండా చేయడం కోసం ప్రయత్నాలు చేశారు. ఇదన్నీ గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం దానికి చెక్ పెట్టేసింది. ఈ పొద్దున పోలీసుల దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు. అదే రోజు ఎన్నికల రోజే అక్కడ ఎవరైతే ఉంటారో అధికారుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ పేర్లు అవన్నీ ఇచ్చేసి ఎన్నికల విధుల్లో పాల్గొనొచ్చని చెప్పింది. ఇది కూడా వాళ్ళకి చెంపపెట్టు. ఇప్పుడు నిన్న చూశారు కదా మీరు ఎంత హై డ్రామా నడిచిందో. జవహర్ రెడ్డి గారు ముఖ్యంగా చాలా మంది ఆశపడింది ఇక్కడ జరగనిది ఒకటే, జవహర్ రెడ్డి గారిని కూడా తొలగిస్తారని భావించారు. జవహర్ రెడ్డి గారిని తొలగించలేదు. సహజంగా ఒకటి ఆలోచించిన నవీన్ గారు, శ్రీనివాసరావు గారు, విల్సన్ గారు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా కూడా, భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నా కూడా ఒకే ప్రాంతానికి చెందిన 3 వ్యక్తులు, ముఖ్యమంత్రి గారు, కార్యదర్శి గారు, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు, అలాగే డీజీపీ గారు, ఒకే ప్రాంత వ్యక్తులు, ఒకే కులానికి చెందిన వ్యక్తులు ఇంతవరకు భారతదేశంలో ఎక్కడన్నా చూసామా? ఆ ఒక్క కారణం చాలు కదా వాళ్ళని బదిలీ చేయడానికి. కాబట్టి ఎక్కడో ఏదో చిన్న, అంటే ఇప్పటివరకు కొన్ని జరుగుతూ ఉన్నాయి, చిన్నదేదో అడ్డుపడిందని అయితే నేను భావిస్తున్నాను. సరే, ప్రజలు వీటన్నిటికి కూడా అతీతంగానే రేపు పొద్దున అనుకుంటున్నారు, చాలా మంది అనుకుంటున్నారు. నేను కూడా అదే భావిస్తున్నాను, దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు ఇది చూసుకున్న తర్వాత ఈ 14,000 కోట్ల రూపాయలకు సంబంధించి 6 పథకాలకి జనవరి 23న ప్రారంభించింది. మార్చి 14 చివరి తేదీ, మార్చి 18న ఎన్నికల విధులు నియమ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అప్పుడు దాకా ఈ డబ్బులు ఉంటే కూడా ఎందుకు వేయలేదు మీరు? ఇదే డబ్బులు ఉంటే ఏప్రిల్ 1వ తారీఖున రావాల్సినటువంటి పెన్షన్లు ఎందుకు ఆలస్యం చేశారు? ఆ రోజు మళ్ళీ మేలో కూడా 2 సార్లు కలిపి 42 మంది పండుటాకుల్ని చనిపోయే విధంగా ఎందుకు వీళ్ళు ఇలా చేశారు? దీనికి ఎవరు బాధ్యులు? నిస్సందేహంగా ఈ సిఎస్ గారే బాధ్యుడు అనేది నేను భావిస్తున్నాను. ఎస్, సరే, ఇప్పటి వరకు అయితే సిఎస్ మీద ఏం చర్యలు తీసుకోలేదు. మీరు అన్నట్లుగా డీజీపీ మీద చర్యలు అయితే తీసుకున్నారు, కానీ మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇంకా ఎల్లుండి కదా ఎన్నిక ఉంది. సరే, సాహెబ్ గారు ఏం చెప్తారు? మొత్తంగా 5 ఏళ్ల కాలంలో ఈ పరిపాలనకు సంబంధించి ఈ 2 నెలల ప్రచార సమయంలో మొత్తంగా ప్రజలకు వివరిస్తూ వస్తున్నారు. ఈ ఒక్క రోజే ఈ ప్రచారానికి సమయం ఉంది. మొత్తంగా మైకులు కూడా మూతపడే సమయం దగ్గరకు వస్తా ఉంది. సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడబోతా ఉంది. ఏం చెప్తారు ప్రజలకి? నవీన్ గారు, తమరికి అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు రావు గారికి, శ్రీనివాసరావు గారికి, విల్సన్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. ప్రధానంగా ఈ 5 సంవత్సరాల్లో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసినటువంటి సేవలు మరువరానివి. మా పార్టీ తరఫున వాళ్ళందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. వారితో పాటు మరి మాలో సోషల్ మీడియా వాళ్ళ మీద 60,000 మంది మీద మరి అక్రమ కేసులు పెట్టి వాళ్ళని కేసులు పెట్టకుండా స్టేషన్లో తీసుకెళ్లి బెదిరించారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాంతో పాటు జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు వీళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను ఎప్పటికప్పుడు మీలాంటి ఛానల్స్ తెలియపరిచి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా అంటకాగుతూ చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి యొక్క వికృత చేష్టల్ని ప్రజలకు తెలియజేయడంలో ఏబిఎన్ వారు చూపించినటువంటి చొరవకి నేను వారికి కూడా పాదాభివందనం చేస్తున్నానండి. ప్రధానంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసంతో స్టార్ట్ చేశాడు. ప్రతిసారి చూడండి, ఆయనకి ఇష్టం లేని చివరికి గతంలో చంద్రబాబు నాయుడు గారు నాటినటువంటి చెట్టుల్ని కూడా నరికేపించాడండి ఆయన సభలకు వెళ్ళేటప్పుడు. దీంతో పాటు అమరావతిలో ఉన్నటువంటి నా అక్క చెల్లెళ్ళు, అరే ఏనాడు వాళ్ళు ఎండమకం చూడనటువంటి వాళ్ళండి. భూములు ఇచ్చేశారు, వాళ్ళు సర్వం కోల్పోయారు ఒక విధంగా చెప్పాలంటే. అటువంటి వాళ్ళ మీద వికృత కేసు ఆడినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే కాలం ఆసన్నమైంది. దీంతో పాటు ప్రధానంగా చూడండి, ల్యాండ్ మీద కావచ్చు, పైన్ మీద కావచ్చు, శాండ్ మీద కావచ్చు, మైన్స్ మీద కావచ్చు, ఈ రాష్ట్రంలో దోసుకోవటం. నిన్నగాక మొన్న కూడా సుప్రీంకోర్టు వాళ్ళు ఎన్జిటి వాళ్ళ యొక్క మార్గదర్శకాలు ఎందుకు మీరు అమలు చేయట్లేదు, ఇసుక ఈ రోజు కూడా ఎందుకు దోచుకుంటున్నారని చెప్పి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందండి. అయినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి లేదు. దీంతో ప్రధానంగా అసలు పేదవాడు ఈ రాష్ట్రంలో బతకగలిగాడనంటే అది ప్రశ్నార్థకంగానే ఉంది. ఎందుకంటే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయింది. దీంతో పాటు ప్రధానంగా ఇక్కడ ఉపాధి లేదు. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వస్తువులు లేవు. ఇవన్నీ కూడా మేము ప్రజలకు చెబుతున్నామండి. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మరి ఎస్సీ వార్డుల నుంచే సిమెంట్ రోడ్లు ప్రారంభించారండి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ రోజు మరి ఆ సిమెంట్ రోడ్ల మీద వైకాపా నాయకులు కూడా మరి క్యాంపెయినింగ్ చేసుకుంటూ ఉన్నారు. అక్కడ ఎస్సీ మహిళలు కావచ్చు, వాళ్ళు చదువుకున్న పిల్లలు అడుగుతున్నారు, ఏమయ్యా మీరు వచ్చిన తర్వాత ఒక రోడ్డు వేయలేదు,
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేసినటువంటి రోడ్డు మీదే మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. పైపెచ్చు పైన లైట్లు కూడా ఎలగట్లేదు, మీ ప్రభుత్వం ఇంత అధ్వానంగా ఉందని చెప్పి మాట్లాడటం జరుగుతూ ఉంది. దాంతో పాటు ప్రధానంగా ఎలిమెంటరీ స్కూల్స్ అండి, ఏదైతే దళిత వాడల్లో కావచ్చు, మైనారిటీలు ఉండే కాడ కావచ్చు, బీసీ వర్గాల ఉండే కాడ ఈ స్కూల్స్ ని మెర్జ్ చేయటం వల్ల మా పిల్లలు చాలా మంది విద్యాపరంగా దూరం అయిపోయారండి. దీంతో ప్రధానంగా ఏమవుతుందంటే పిచ్చి మద్యం మళ్ళీ ఇంకోటి, ఈ పిచ్చి మద్యం తీసుకురావటం కుటుంబాలను కూల్చివేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఏదో మాటలు చెబుతూ ఉంటాడు, నా మైనారిటీలు, నా బీసీలు, నా ఎస్సీ ఎస్టీలు అని. అవన్నీ పొట్టి మాటలండి, పెదాల నుంచే వస్తా ఉంటాయి అతనికి. అతను రాక్షస ఆనందం పొందుతూ ఉంటాడండి. దానికి ఉదాహరణ జంగారెడ్డిగూడెంలో ఒకే రోజు 12 మంది చనిపోయారండి. చనిపోయిన ముందు రోజు ఏమన్నారంటే, లేదు మేము వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తాం, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పి నెక్స్ట్ డే మరి అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో లేదు వాళ్ళు అనారోగ్య కారణం వల్ల చనిపోయారని నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడటం ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో మరువలేనిది. దీంతో పాటు రైతులు అల్లాడిపోతూ ఉంటే మరి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, అదేవిధంగా డెల్టా ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, నెల్లూరు ప్రాంతంలో ఆక్వా దెబ్బతిన్నప్పుడు ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారు సహాయం చేయడానికి చేతులు రాలేదండి. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. దీంతో పాటు రాయలసీమ ప్రాంతంలో త్రాగునీటి సమస్య ఎక్కువైపోయింది, సాగునీరు లేదు. ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు అక్కడ రైతులు కూడా చేదరించుకుంటున్నారు. నేనేమంటానంటే, ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ప్రజల యొక్క సమాలోచనలతో ముందరికెళ్ళాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల మీద దాడులు జరిగాయి కదండి, ఒక్కరని కాదు. దళితుల మీద దాడులు జరిగాయి, మైనార్టీల మీద దాడులు జరిగాయి, పథకాలు రద్దు చేశారు, గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలు రద్దు చేశారు. ఇప్పుడు నవీన్ గారు పథకాలు ఈ అమలు చేయట్లేదు, ఓకే. అసలు బ్రతకటానికే ఇక్కడ స్వేచ్ఛ లేనప్పుడు ఏ విధంగా ఇక్కడ డెమోక్రసీ ఉండిద్దండి? గతంలో మరి బ్రిటిష్ పరిపాలనప్పుడు కూడా అకృత్యాలు జరగలేదండి. అరే అట్ట కాదండి, ఎవరో తాత ముత్తాతలు ఇచ్చినటువంటి ఆస్తుల మీద, మా తండ్రి మాకు ఇచ్చిన ఆస్తుల మీద, మా పాస్బుక్ మీద ఈయన ఫోటో ఏందండి? ఈయన ఇక్కడి నుంచి విదేశాలు వెళ్ళాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలి, ఈయన ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలంటే కోర్టు అనుమతులు కావాలి. దీంతో పాటు ప్రధానంగా ఎవరైనా కానీ చూడండి, చనిపోయిన వాళ్ళ బొమ్మలు రాళ్ల మీద వేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి మరి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది కాబట్టి ఆ రాళ్ల మీద కూడా తన బొమ్మలు వేసుకున్నారండి, అద్దుల రాళ్ల మీద. ఇలా చెప్పుకుంటూ పోతే వేల విషయాలు చెప్పొచ్చు. దీంతో పాటు ప్రధానంగా చూడండి, ఈ రాష్ట్రంలో యువత గంజాయి మొత్తులు తొగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉపాధి లేదండి, అక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు లేవు. పైపేసు నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి గారు ఉద్యోగాలు అడిగితే అరే మీ చికెన్ మాటలు పెట్టుకోండి, మటన్ మాటలు పెట్టుకోండి. ఏందండి ముఖ్యమంత్రి గారు? నిన్న ఇంటర్వ్యూలో చూసామండి, ముఖ్యమంత్రి గారు గతంలో ఏం చెప్పారు, మీకేమైనా సమస్య ఇస్తే నాకు ఒక ఫోన్ చేయమన్నాడు. తీరా నేను ఒక ప్రధానమైనటువంటి ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తా, నీకు ఫోన్ ఉందా అంటే నాకు ఫోన్ లేదు, నాకు ఫోన్ నెంబరే తెలియదన్నా. ఇటువంటి వ్యక్తిని మనం ఎన్నుకోండి. ఒక్కసారి ఆలోచించండి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యువకులారా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నా అక్క చెల్లెలు ఒక్కసారి ఆలోచించండి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రైతాంగం ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి ముఖ్యమంత్రిని ఎన్నుకొని మన 5 ఏళ్లలో మన అభివృద్ధిని, మన పిల్లల యొక్క భవిష్యత్తును నాశనం చేసుకున్నామండి. దయచేసి మీరందరూ గమనించాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు గెలిపించుకోవాలి, రాష్ట్రం అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలి. నేను ఇంకోటి కూడా చెబుతానండి, అమిత్ షా గారు కూడా మొన్న మీటింగ్ పెడుతూ ఆయన అన్నాడు, అమరావతి విషయంలో కూడా మేము న్యాయం చేస్తాం, ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయింది, ఈ రాష్ట్ర ప్రభుత్వం దాచుకోవటం సరిపోయిందని చెప్పి ఆయన అన్న మాటలు కూడా మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. దీంతో ప్రధానంగా మోదీ గారు రోడ్ షోకి వచ్చినప్పుడు కూడా విశేషమైనటువంటి ప్రజల స్పందన ఉందండి. దీంతో ప్రధానంగా చూడండి, చంద్రబాబు నాయుడు గారు మరి ఎండల్లో ఎక్కడికి పట్టి వెళ్ళినా కానీ మరి ఆయన ప్రజాగళం అనే సభలతో ప్రజల్ని మమేకం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్గాలు నష్టపోయింది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఏ విధంగా నష్టపోయింది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఏ విధంగా నష్టపోయిందని ఆయన పూసగుచ్చినట్టు చెబుతూ ప్రజల్ని ప్రభావితం చేస్తూ ఉన్నారండి. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి బాయి మాటలు చెబుతూ ఒక అబద్ధాన్ని 5 ఏళ్ల కాలంలో ఉన్న ఉద్యోగాలు కూడా పోయాయి, పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయి, అంతే కదా? నేను నవీన్ గారు ఇక్కడ ఒక అంశం కూడా మీకు తెలియచేయాలండి. మరి జే ట్యాక్స్ కట్టలేదని చెప్పి ఆ రోజు అమర్ రాజా బ్యాటరీ వాళ్ళు 12,000 కోట్లు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే లేదు అని చెప్పి వాళ్ళ మీదకి మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డును పంపించడం, ఇంకా పంపించడం, వాళ్ళని ఇక్కడి నుంచి తరివేశారండి. దీంతో పాటు ప్రధానంగా చూడండి, గత ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నటువంటి 3,75,000 కోట్ల ఒప్పందాలని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత లేదు మేము ఇక్కడ పెట్టమన్నారు. 100 సంస్థలు చీగొట్టి వెళ్ళిపోయారండి విశాఖపట్నం నుంచి. అదేవిధంగా పేపర్ మిల్ పెడతానికి మరి ప్రకాశం జిల్లా వచ్చారు, వాళ్ళని కూడా పంపించేశారండి. చివరికి టైర్ల జాకీ కంపెనీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందండి. నిస్సిగ్గుగా సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి నిన్న ప్రెస్ మీట్ పెట్టి అంటున్నాడు, ఈ రాష్ట్రంలో అంతా బ్రహ్మాండమైనటువంటి కియా మోటార్ మించిపోయినటువంటి పరిశ్రమలు తీసుకొచ్చారని అంటున్నారు. సాహెబ్ గారు, ఒక్క సమస్య కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గంట సరిపోదు. అందుకని 2 నెలల ప్రచార కాలంలో మీరు ఎంతగా వివరించాలో ప్రజలకు మొత్తం వివరిస్తారు. సార్ శ్రీనివాస్ గారు, అభివృద్ధి గురించి ఈ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కూడా వైసీపీ నేతలు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడా ప్రస్తావించాల.
కేవలం సంక్షేమ పథకాలు వేశాం అని చెప్తున్నారు. సరే, సంక్షేమ పథకాలు అదొక డిఫరెంట్ స్టోరీ. మళ్ళీ సంక్షేమ పథకాలు ఎంత కుదించారు, ఇవాళ లబ్ధిదారుల సంఖ్య ఎంతగా పడిపోయింది, తగ్గింది, అరకొర సంక్షేమం ఎంతగా చేశారనేది అందరికీ తెలిసిందే. కానీ అభివృద్ధి గురించి మాత్రం అసలే మాట్లాడట్లేదంటేనే అర్థం చేసుకోవాలి రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అనే మాట. నవీన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ముందుగా అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలియాలి కదా. చేద్దాం అనుకున్నా అసలు అభివృద్ధి అంటే ఏం చేయాలి అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ప్రజల దగ్గర ట్యాక్సుల రూపాయలు డబ్బులు వసూలు చేయడం, దాంట్లో కొంత వాడుకోవడం, కొంత ప్రజలకి అకౌంట్లో వేయడం, ఒక విధమైనటువంటి థర్డ్ పార్టీలాగా పనిచేసిందే తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన అవకాశాన్ని ఎక్కడైనా సద్వినియోగం చేసుకుందా అంటే ఎక్కడా లేదు. ఇప్పుడు మీరు అన్నారు తుది దశకు చేరింది ఎన్నికల పోలింగ్ అంకం అంటున్నారు. తుది దశకు చేరింది ఏంటంటే రాక్షస పాలన అంత సమయం దగ్గర పడింది. అందుకనే అభివృద్ధి గురించి కానీ, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి కానీ, అక్రమాల గురించి కానీ, దౌర్జన్యాల గురించి కానీ ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, అందరూ కూడా ఈ 5 ఏళ్లలో అనేక రకాలుగా వివిధ మాధ్యమాల ద్వారా కావచ్చు, ఏదో రకంగా మొత్తానికి ప్రజలకు వివరించే ప్రయత్నం చేసుకుంటూ వచ్చాం. ఎన్ని చేసినా కూడా వారికి ఉన్నటువంటి నీళ్ళ మీడియా, కుల మీడియా కూడా ఉన్నాయి కదా, వాటితోటి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ప్రతిపక్ష పార్టీలన్నీ మా మీద నిందలేస్తున్నాయి, మేము ఎంత అభివృద్ధి చేసాం, మీరు అన్నట్టు ఇందాక పెద్దలు అన్నట్టు కొన్ని వందల భారీ పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పడిపోయినాయి, రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంది, ఇవన్నీ కూడా మనకి ఎక్కడా కనిపించాం. రాజుగారి దేవతా వస్త్రాలలాగా వాళ్ళకే కనిపిస్తే వాళ్ళ పేపర్లోనే ఉంటాయి. వాళ్ళ పేపర్లో చదువుతూనే మనకి అభివృద్ధి కనిపిస్తుంది తప్ప మనకి పబ్లిక్గా మనకి ఎక్కడ కనిపించదు. ఏదేమైనా 5 సంవత్సరాల్లో ఒక వ్యవస్థలు విధ్వంసం చేసుకుంటూ వచ్చాడు. ఎవరైతే తన అధికారంలో రావడానికి సహకరించారో ఆయా వర్గాలను, ముఖ్యంగా దళితులు, ఎస్సీ ఎస్టీలని, మైనార్టీలని తీవ్రంగా వంచాడు. అంటే ఈ రంగం ఆ రంగంలో లేకుండా ప్రజలందరినీ కూడా వంచి కూడా పైగా ఏం మాటలు ఎప్పుడించాడు, వైనాట్ 175 సింహం సింగిల్గా వస్తుంది అంటే ప్రతిపక్ష పార్టీలు ఎవరో కూడా కలవకుండా ప్రయత్నాలు అతను కూడా చేశాడు. ఎప్పుడైతే ఎప్పుడో సభలో మా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేక ఓటు చేయలేమన్నారో ఆ రోజు మొదలుకొని ప్రతిపక్ష పార్టీలందరినీ కలపడానికి ఆయన చేసుకుంటూ వచ్చిందని సక్సెస్ అయింది. దాన్ని ఇతను ఆపలేకపోయాడు. మాట్లాడితే సింహం సింగిల్గా వస్తుందని ఎన్ని రకాలుగా రెచ్చగొట్టాలో అన్ని రకాలుగా రెచ్చగొట్టాడు. నవీన్ గారు మీకు ఉదాహరణ చెప్తాను, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి. మాట్లాడితే సింహం సింగిల్గా వచ్చింది అంటే కానీ సింహాలు ఇప్పుడు సింగిల్గా రావండి. సింగిల్గా వచ్చింది అయితే వస్తుందంటే నక్క. ఈ స్టోరీ మీకు కూడా మీకు గతంలో ఇదే ఛానల్లో చెప్పాను. నక్క సింగిల్గా వస్తుంది. నక్క ఎప్పుడు నువ్వు కష్టపడి సంపాదించిన ఆహారాన్ని, పెద్ద జంతువులు తినేసి పాడేసిన ఆహారాన్ని తింటది. అదే సందర్భంలో నక్క జీవితకాలం ఎంత సార్, 12 సంవత్సరాలు మ్యాక్సిమం. అంటే 2012లో పుట్టిన నక్క చివరి దశకి ఎప్పుడు పోతుందంటే 2024లో చచ్చిపోద్ది. అంటే దాని కాలం అంతటితో ముగిస్తుంది. ఈ నక్క ప్రభుత్వం కూడా అంతే. 2012లో పుట్టింది ప్రభుత్వం, 2024లో అయిపోతుంది. ప్రభుత్వం కాదు, పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అంటున్నానంటే 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి 22 మంది ఎంపీలను ఇస్తే కనీసం ఒక నా పాలన చూసి ఓటేయండి అనేటువంటి విధానం లేకుండా మీరు అన్నారు అభివృద్ధి. కనీసం వారు మేనిఫెస్టోలో కూడా బైబిల్, ఖురాన్, భగవద్గీత అని మాయ మాటలు చెప్పి నిజంగా బైబిల్ని, ఖురాన్ని, భగవద్గీతను కూడా ఒక అవమానపరిచాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఈ రంగం ఆ రంగం లేకుండా ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, రైతులు, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. అందరూ రోడ్ల మీదకి వచ్చినా కూడా మాయ మాటల్ని, అబద్ధాలని కళ్ళార్పకుండా చెప్పుకుంటా వచ్చి, అంటే అబద్ధాలు ఇలా కూడా చెప్పొచ్చు అన్నట్టుగా ఈరోజు వారి కుటుంబమే, ఆయన అధికారంలో రావడానికి కృషి చేసినటువంటి కుటుంబమే ఈ రోజున మా అన్న దుర్మార్గుడు అని చెప్పేసినటువంటి ప్రయత్నాలు అక్కడ జరుగుతున్నాయి. అంటే ఈ విషయాలన్నీ వాస్తవాలు ప్రజలకి పదే వివరించడంలో ప్రతిపక్ష పార్టీలను నిజంగా సక్సెస్ సాధించినాయి. కానీ ప్రజల గొంతు కొంతవరకే ఉంటుంది. ఎందుకంటే అంతకు మించి వాళ్ళు బయటకు వస్తే వారి మీద కేసులు పెట్టడమో, రకరకాల ఇబ్బందులు పెట్టడమో ఇవన్నీ చేసుకుంటూ వస్తారు. 2019 అవి ఒక మాట చెప్పగలను, 2019లో పొరపాటున ల్యాండ్ మైన్ మీద అడుగేశారండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. దాన్ని తీయాలి అంటే ఎక్స్పర్ట్స్, బాంబ్ స్క్వాడ్ ఎక్స్పర్ట్స్ ఎవరు ఉన్నారంటే మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. వీళ్ళే రక్షించగలరు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలని. ఈ విషయం ప్రజలకు బాగా అర్థమైంది. అదే సందర్భంలో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కొన్ని వేల మంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఓటింగ్ గురించి బయలుదేరారు. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకంటే ఎంత ప్రభుత్వ వ్యతిరేకత. ఈరోజు 4,70,347 మంది ఎంతమందో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు ఓటేశారు. రికార్డు బ్రేక్ అది. అదంతా ప్రభుత్వ వ్యతిరేక. ఏ రకంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని అవమానపరచాలో అన్ని రకాలుగా అవమానపరిచాడు జగన్మోహన్ రెడ్డి. ఉపాధ్యాయులు, చదువు చెప్పే ఉపాధ్యాయులు తీసుకెళ్లి మద్యం దుకాణాల దగ్గర కాపలా పెట్టాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకెళ్లి సినిమా హాల్ దగ్గర బ్లాక్ టికెట్లు అమ్మించాడు, అక్కడ కాపలా పెట్టాడు.
ఇవన్నీ మర్చిపోతారు ప్రభుత్వ ఉద్యోగులు. గతంలో అయితే ప్రమోషన్ల గురించి ఎదురు చూసేవారు, ఈ రోజున ఈ 5 సంవత్సరాల్లో జీతాల గురించి ఎదురు చూశారు. అటువంటి పరిస్థితికి ప్రభుత్వ ఉద్యోగులను తీసుకొచ్చాడు. అంటే ప్రజలనేమో ఒక విధమైనటువంటి బాదురే కార్యక్రమం. నిత్యావసర ధరలు పెరిగిపోయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయి, కరెంటు బిల్లు ఛార్జీలు పెరిగిపోయి, ఈ 5 సంవత్సరాల్లో నిజం చెప్పాలంటే రాజధాని లేని రాష్ట్రాన్ని పరిపాలించలేదు, దాంతోపాటు రోడ్లకు వెళ్ళినటువంటి రాష్ట్రాన్ని పరిపాలించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇది కూడా రికార్డు. అంటే ఇటువంటి పరిస్థితులు, అద్భుతమైన వనరుల నుండి అద్భుతమైనటువంటి కష్టపడే ప్రజలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు చూడాల. ఇంత చేసి మరి నిస్సిగ్గుగా నాకు 175 సీట్లు కావాలంటే అడుగుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టి అడుగుతాడు? అంటే ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే అంత చులకన వారికి. నేను ఇస్తున్నాను అన్న మాట పదే చెప్తా తీవ్రంగా అవమానపరుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే వాళ్ళకి భిక్షగాళ్ళ కనిపిస్తున్నారా? వీళ్ళు అంటే ఈయన ఇడుపులపాయలో ఆస్తులు అమ్మేసి ప్రజలకు ఇస్తున్నాడా? సంక్షేమ పథకాలకి ఈయనే నాంది పలిగినట్టు, గతంలో ఎప్పుడు సంక్షేమ పథకాలకు అర్థమే తెలియనట్టు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు భోజనం చేయనట్టు 3 పూటలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత భోజనం చేస్తున్నట్టు. అంటే ఏ విధంగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేసుకుంటా వచ్చి ఒక దండుపాలెం బ్యాచ్ లాగా ఈ రోజు 5 సంవత్సరాల రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. మనం చేసిన పొరపాటుని దిద్దుకోవడానికి ఈ రోజు ఎదురు చూస్తున్నారు. అందుకనే ఒక సంక్రాంతి పండుగలాగా ఓట్ల పండుగ గురించి ఎదురు చూస్తున్నారు. మీరు అన్నట్లుగా ఎప్పుడైనా సరే ఇతర రాష్ట్రాల నుంచి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్తారు అంటే అది ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఉంటేనే సొంత ఊర్లకు వెళ్ళి ఓటు అనే దాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఎటువంటి దుష్ఫలితాలు వస్తాయనేది అనుభవపూర్వకంగా చూసుకోవాలి. రోజున ఆ తండ్రిని చూసి, తండ్రి డాక్టర్ కాబట్టి కొడుకుతో వైద్యం చేయించుకుంటే ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. తండ్రి డాక్టర్ అవ్వచ్చు, కానీ కొడుకేమో నిశాని కదా, ఏలుముద్రగాడు కదా, అతనితో వైద్యం చేయించుకుని అతనితో ఆపరేషన్ చేయించుకుంటే ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. అంటే ఒక ఓటు విలువని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ విధంగా ఆ విషయంలో మెచ్చుకోవచ్చు. ఓటు అనే విలువని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసే ఇప్పటి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు గతంలోనే అతను అధికారంలో లేనప్పుడే తండ్రి పదవి అడ్డు పెట్టుకుని కొన్ని వేల కోట్లు దోచుకున్నాడే, అటువంటి వ్యక్తి అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉంటుందో మనం చూసాం. ప్రజలు గమనించారు. ఈ రోజున అంటే మీ భవిష్యత్తు నాదే అంటాడు, కానీ అసలు నీ భవిష్యత్తు ఏంటో తెలియదు కదా. రేపు వద్దు నిజంగా వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేస్తే ఇతను ఎక్కడ ఉంటాడో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. అందుకనే నేను వారి చెల్లెలు గారు చెప్తున్నారు కదా, నిజంగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పాస్పోర్ట్ కూడా అతనికి ఇస్తే మళ్ళీ వస్తాడో లేదో కూడా తెలియదు. అంటే నేను అంటుంది రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన చేసుకుంటా వచ్చి ఒక విధమైనటువంటి అస్తవ్యస్తంగా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసుకున్నటువంటి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఈ రాక్షస పాలన అంతమందించేటువంటి రోజు దగ్గర పడ్డాయి. కొన్ని గంటల్లోనే ఆ రాక్షస పాలన అంతమం కాబోతుంది. ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ రోజున అన్ని రకాల ఈ రంగం ఆ రంగం కాదు నవీన్ గారు, ప్రతిపక్షాలని, ప్రజా సంఘాలని, మీడియాని 2430 బిల్లు తీసుకొచ్చి మీడియా కూడా గొంతు నొక్కాలనే ప్రయత్నం చేసుకుంటా వచ్చాడు. అబద్ధాలు పదే వారి కూలి మీడియాలు, నీలి మీడియాలు అని చెప్పుకుంటా వచ్చారు. ఇవన్నీ ప్రజలు ఈ ప్రభుత్వం ఏంటి, లేకపోతే ఈ మేనిఫెస్టో ఏంటి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి మేనిఫెస్టో ఏంటి, రెండింటికి వ్యత్యాసం ఏంటంటే ప్రజలు గమనిస్తున్నారు. గతంలో అయితే ఈ అవకాశాలు లేకుండా చేశారు. గతంలో ఈ అవకాశాలు ఇప్పుడు సోషల్ మీడియా ఏమో ఫోన్ ప్రతి వాళ్ళ చేతిలో ఉంటుంది. కేవలం మేనిఫెస్టోలో నేను 99% నెరవేర్చేశానని చెప్పేసి అబద్ధాలు. వారి మేనిఫెస్టో ఎదురుపెడితే ఏం చేసామంటే ఏమీ లేదు. రైతులను మోసం చేశాడు, మహిళలను మోసం చేసుకుంటా వచ్చాడు, లేకపోతే మీ పాత్రికేయులకి వారికి ఏమో స్థలాలు కేటాయిస్తారని చెప్పాడు, లేకపోతే దేవుడి దయతో ప్రత్యేక హోదా సాధిస్తానన్నాడు. చాలా ఉన్నాయి సార్. మెగా డిఎస్ అన్నారు, మద్యపాన నిషేధం అన్నారు, మద్యపాన నిషేధం చేసి తప్ప ఓటు అడగనాడు. కానీ వీటన్నిటికీ కూడా ఇతర అబద్ధాలకే, ఇతర అరాచ పాలనకే ముగింపు దశ కొన్ని గంటల్లోనే ఉంది. అందుకనే వాళ్ళ ఇతర రాష్ట్రాల నుంచే కాదు, విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు కూడా వస్తున్నారంటే అర్థం చేసుకోవాలి ఓటేయడం కోసం. సరే, విల్సన్ గారు, ప్రధానంగా ఈ ప్రచార సమయంలో ప్రధానమంత్రి మోదీ గారు కూడా వచ్చిన సందర్భంలో మాట్లాడుతూ రాష్ట్రంలో మాఫియా రాజ్యమేలుతోంది, గూండాయిజం జరుగుతోంది, ఇసుక మాఫియా నడుస్తా ఉంది, అందుకనే అన్నమయ్య డ్యామ్ కూడా ఆ రకంగా ఇబ్బంది కలిగింది, ఇలా రకరకాల అంశాల గురించి ప్రస్తావించారు. ఏం చెప్తారు? ముఖ్యంగా ఎన్డీఏ ఈ రాష్ట్రంలో కూడా అధికారంలోకి కూటమి రాబోతా ఉంది, తర్వాత చర్యలు తప్పకుండా ఉంటాయంటూ ప్రకటన కూడా చేశారు కదా. గుడ్ మార్నింగ్ నవీన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ నమస్కారం. ఈరోజు ప్రచారానికి ఆఖరి రోజు. జగన్ రాజకీయ జీవితానికి కూడా ఆఖరి ఎన్నికలు. నాకు తెలిసి మళ్ళీ వైసీపీ పార్టీ మనుగడలో ఉండదు. ఎందుకంటే ఎన్నికల తర్వాత ఆయన విదేశాలకి చెక్ చేసే ఆలోచన ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా దాన్ని కోర్టు వ్యతిరేకిస్తాను అనుకుంటున్నాను. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అనబడే వ్యక్తి భవిష్యత్తులో నేను ముఖ్యమంత్రి అని కూడా ఆయన చెప్పుకోలేదు. ఇది నేను చెప్పేది కాదు, ఇది ప్రజా అభిష్టము, ప్రజల్లో ఉన్న అంతర్గత మనోభావాలు.
ఇంకా కొద్దిమంది ఎమోషన్స్ గురి అవుతున్నారు. ఆ ఎమోషన్స్ గురి అయ్యే వాళ్ళు జగన్ లేకపోతే మాకు పథకాలు రావనుకునే వాళ్ళు, జగన్ లేకపోతే మాకు రక్షణ లేదనుకునే వాళ్ళు ఉన్నారు. అందులో ముఖ్యంగా క్రిస్టియన్స్, ముస్లిమ్స్ గారు ఉన్నారు. వాళ్ళకి కూడా చెప్తున్నాను నేను, క్రైస్తవ తత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలం కాదు. ఆయన సంపద సృష్టించకూడదు, యాజ్ బైబిల్ ప్రకారం అన్యాయం చేయకూడదు, తప్పులు చేయకూడదు. అవన్నీ చేసిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి 9 నగరాల్లో ఇళ్ళు ఉన్నాయి. ఈ రోజు ప్రపంచ కుబేరుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు. ఇసుక పేరుతో, మద్యం పేరుతో, మైనింగ్ పేరుతో, రకరకాల పేర్లతో ఆయన చేసిన మొత్తం ఈ అవినీతి కోపంలో ఆయన ఎట్టు కూరుకుపోయడానికి ఇవన్నీ నిదర్శనాలు. కాబట్టి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కనబడే వ్యక్తిని మళ్ళీ ప్రజలు ఆయన యాక్సెప్ట్ చేయరు. వాళ్ళ జీవితాలు మొత్తం నాశనం చేసేసాడు. మీరు బటన్ నొక్కడానికి ఒక ముఖ్యమంత్రి అవతల 11 లక్షల కోట్లు అప్పులు చేస్తే 2,70,000 కోట్ల బటన్ నొక్కే అంటున్నాడు. మిగతా ఎక్కడ నొక్కాడు? బట్ నేనేమంటానంటే ఒక్క డాక్యుమెంటేషన్ లేదు, కట్ట మట్టే లేదు. మేము తెలుగుదేశం పార్టీ, జనసేన మద్దతుతో నడిచిన ప్రభుత్వంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణయుగంగా నడిచింది. అఫ్ కోర్స్ వాళ్ళు ఎందుకు పోయారనేది తర్వాత చరిత్ర క్రమంలో బయటకు వచ్చింది. మేము ఏమంటామంటే మా హయాంలోనే పోలవరం 72% కంప్లీట్ అయింది. మా హయాంలోనే 11 విద్యా సంస్థలు వచ్చాయి. మా హయాంలో ఇండస్ట్రియల్ కారిడార్స్ వచ్చాయి. మా హయాంలోని 10 ఇళ్ళు వచ్చాయి. మా హయాంలో రాజధాని నిధులు వచ్చాయి. మా హయాంలోనే 30,000 ఎకరాలకి ఢిల్లీ క్లియరెన్స్ వచ్చింది. ఇలా నేను ఒక 100 చెప్పుకోగలను. అయితే జగన్మోహన్ గారి హయాంలో నేను చేశానని చెప్పడానికి ఏమన్నా? అమ్మ దీవెనగా అదే జగనన్న పథకం ఏది అమ్మఒడి పథకం గారు ఆయన కాదు. దానికి డబ్బులు ఇచ్చేది సరశిక్ష అభియాన్ నుంచి వచ్చే డబ్బుల్ని, కేంద్రం నుంచి వచ్చే విద్యా పథకానికి సంబంధించిన డబ్బుల్ని డైవర్ట్ చేసి అమ్మఒడి అంటారు. నేను చెప్తున్నా, అమ్మఒడి ఇప్పుడు కూటమి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రకటించారు. 2 పిల్లలకు ఇస్తా అన్నారు. చేయొచ్చు, పెద్ద కష్టం కాదు. ఎందుకంటే కేంద్రం ఇచ్చే సహకారాన్ని సరిగ్గా సదుపాయం చేసి 2 పిల్లలు కోవడం కష్టం కాదు. అదేవిధంగా ఆయన నాశనం చేసింది 5 ఏళ్ల పాటు బడుగు వర్గాల పలసిన వర్గాలకు సంబంధించిన యువతని, అందులో వాలంటీర్ల పేరుతో పనిచేసిన యువత ఈ రోజు వాళ్ళని రాజీనామా చేశారు. మాకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు రాజీనామా చేస్తే ఎందుకు రాజీనామా చేశారు? వాళ్ళు చేయమన్నారు, బలవంతంగా చేయించారన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? 5 ఏళ్ళు వాడుకున్నావు, వాళ్ళకి ఏమన్నా ఆయన సంభవ ప్రాజెక్ట్ లోనో లేకపోతే సాక్షిలోనో భారతీయ సిమెంట్ లోనో ఉన్న ఆస్తులు ఏమైనా వాళ్ళు పంపిణీ చేశారా? చేయమనండి వాళ్ళని. 5 ఏళ్ళు వాళ్ళ జీవితం నాశనం చేసుకున్న వాళ్ళకి మీ ఆస్తులు పంచిపెట్టండి. పంచిపెట్టి మీ జీవితం తల ఒక 10 లక్షలు ఇచ్చేయండి. ఇచ్చేసి మీ లైఫ్ సెటిల్ అనండి. మీ రాజీనామా చేశారు కదా, అందుకని మేమంటున్నామంటే మీ రాజీనామా చేసిన వాళ్ళు మీ రాజీనామా ఉపసంహరించుకున్నట్టుగా లెటర్లు ఇవ్వండి. ఇస్తే ఖచ్చితంగా కొత్తగా వచ్చే ప్రభుత్వం పరిశీలిస్తుంది. మేము భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఆ వాలంటీర్ల లైఫ్ ని కాపాడడం కోసం, ప్రొటెక్ట్ చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. అందులో సందేహం లేదు. వాళ్ళకి 10,000 చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అఫ్ కోర్స్ దానికి మేము మద్దతిస్తాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థ ఏదైతే ఆయన దృష్టిలో పెట్టుకున్నాడో ఆ వాలంటీర్ల వ్యవస్థను దృష్టి మరి అడ్డం పెట్టుకొని రాజకీయం చేశాడు. ఇప్పుడు అదే వాలంటీర్లు తిరుగుబాటు చేయాలి. తిరుగుబాటు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ భవిష్యత్తు కోసమే కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసమే. మీ భవిష్యత్తు కోసం మీకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీకు ఎలాంటి భవిష్యత్తు లేదు. మిమ్మల్ని వాడుకుంటాడు అంత. ఎందుకంటే సొంత చెల్లెల్ని వాడుకున్నాడు కదా, వాడుకుంటే ఆమె ఈ రోజు ఆలో లక్షణ బయటికి వెళ్ళిపోయింది కదా, ఇంకొక చెల్లెలకి దిక్కు లేకుండా పోయింది కదా, అమ్మ దేశం విడిచిపోయింది కదా. ఎవరైనా కుటుంబంలో తన చెల్లెలో అక్కో అమ్మో తనని రెస్పెక్ట్ చేయడం లేదంటే, లేకపోతే యాక్సెప్ట్ చేయడం లేదంటే దానికి కారణం ఏంటంటే మన వ్యక్తిత్వ లోపమే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వ లోపాల పొట్ట. ఆయన సంబంధించి పర్సనాలిటీ అంటే డిజార్డర్ పర్సనాలిటీ అయింది. ఆయన వ్యక్తిత్వం అనేది ఆయనకి ఒక మొండితనంతో కూడుకున్న వ్యక్తిత్వం. దాని మొండితనము, ధైర్యాన్ని వీళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు పేటీఎం బ్యాచ్ అంతా పొగడతారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మొండితనం కనుక ఏంటంటే డబ్బు సంపాదించారు యావతప్ప ఎక్కడ ఏమీ లేదు. ఆ డబ్బు పేరుతోటి ఆయన వాళ్ళ నాన్న సీఎం ఉన్నప్పుడే ఎక్కడ సంపాదించాడు, ఇంకా ఈయన సీఎం కు డబ్బు సంపాదించకుండా పోయే ప్రసక్తి లేదు కదా. కాబట్టి అందులో భాగంగా ఈ రోజు రాష్ట్రానికి 11 లక్షల కోట్లు లూటీ చేసి 11 లక్షల కోట్లు అప్పులు చేసి ఆడియో మ్యూట్ లో మరి ఆస్తులు ఎన్ని గారు తనఖా పెట్టాడు. ఎంఆర్ఓ కారు, ఆర్డీఓ కార్యాలయాలు, కలెక్టరేట్లు, సెక్రటరీలు పెట్టారు. ఇక పెట్టడానికి ఆయన దగ్గర ఏమీ లేదు కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఈ రోజు ల్యాండ్ భూ బకాసుల చట్టం ఒకటి తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం రాబోయే రోజుల్లో మన ఇళ్ల స్థలాల పైన, మన పొలాల పైన ఆయన బొమ్మ వేసుకున్నాడు. ఆ బొమ్మ వేసుకుని రేపు ఏం చేస్తారంటే హెచ్డిఎఫ్స్ తో, ఐసిఎస్ తో, ప్రైవేట్ బ్యాంకులతో రాష్ట్రాన్ని ప్రజల ఆస్తులను తనఖా పెట్టి అప్పులు తీసుకుంటారు. మీరు మేము కట్టలేకపోతే కదా వాళ్ళ ఆస్తులు లూటీ చేసేది. ఇప్పుడు కూటమి అధికారంలోకి రాగానే వీటన్నిటి మీద చర్యలు ఉంటాయంటూ ప్రకటించినట్లుగానే అన్ని విషయాలపైన విచారణ జరుగుతుందా ఏంటనేది?
అన్ని విషయాల మీద విచారణ జరగాలి. అదే విధంగా అసలు ఇప్పుడు 30 కోట్ల కుంభకోణం చేసిన లలిత్ ప్రసాద్ 30 ఏళ్ళు జైల్లో ఉన్నాడు, 30 ఏళ్ళు ఆయన శిక్ష అనిపిస్తున్నాడు. మరి ఈ 100,000 కోట్లు డైవర్ట్ చేశారు కదా, ఎస్సీ కార్పొరేషన్ పథకాలు ఢిల్లీ నుంచి వచ్చి ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి, ఎన్బిఎఫ్డిసి పథకాలు డైవర్ట్ చేశారు కదా, చాలా మాది రైతు కార్పొరేషన్ పెట్టి. మరి ఈ డైవర్ట్ చేసేందుకు ఈ పథకాల ద్వారా వచ్చిన డబ్బులు కుంభకోణాల్లో వాడినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని జన్మలు ఆయన జైల్లో ఉండాలి, కనీసం 1000 సంవత్సరాలు ఉండాలి. కానీ మనిషి జీవితం ఆయువు 100 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు కాబట్టి అవకాశం లేదు. కాబట్టి ఆయన బయటకు వచ్చిన తర్వాత, ఆయన ఎన్నికలైన తర్వాత ఆయన జైలుకి పోయే వరకు లూటి లోటాలు కాదు తద్దం. ఆ దేవుడు దిగొచ్చినా అల్లా గాని, జీసస్ గాని, ఎవరు ఏ దేవుడు దిగొచ్చినా, రామయ్య దిగొచ్చినా ఆయన కాపాడలేదు. ఎందుకంటే ఆయన చుట్టూ అవినీతి పోగుపడింది. అంతేకాదు ఈ రోజు ఆయన చేసిన ప్రతి తప్పు రికార్డ్ అయింది, రిజిస్టర్ అయింది. ఆ తప్పు రిజిస్టర్ అయిన తర్వాత ఆయన దేవుడు స్క్రిప్టే అవుతుందేమో చూద్దాం. మరి వారు చెప్తారు కదా. ఒక్క నిమిషం, పోలీసులు ఎలా వాడాడంటే ఆయన ప్రైవేట్ సైన్యంలో వాడాడు. వాళ్ళకి సిగ్గు సరం మానవ మర్యాద లేకుండా ఐపీఎస్లు కూడా ఐఏఎస్లు ఇప్పించారు. దాని కారణం ఏంటంటే నేను 30 ఏళ్ళు ఉంటాను, నేను చెప్పేదే వేదం, మీకేం భయం లేదు, మీకేం లేదన్నా నేను చూసుకుంటానని పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడ్డమైన తప్పులు తీశారు పోలీస్ అధికారులు. అందుకే ఈ రోజు రేపు డీజీపీ రాజేంద్ర రెడ్డికి వాళ్ళ పింఛన్ వస్తుంది లేదో నాకైతే డౌట్. ఇంకా చీఫ్ సెక్రటరీ కూడా పెళ్లించడం శాశ్వతంగా సర్వీస్ రిలీవ్ చేయాలా, పింఛన్ కూడా ఆపాలా. ఎందుకంటే మేము డిమాండ్ ఎలక్షన్ కమిషన్ గా డిమాండ్ చేస్తున్నాము. మొన్న వెళ్ళినప్పుడు కూడా చెప్పాం, ఒక డీజీపీ కాదు, ఈ రోజు చీఫ్ సెక్రటరీ మొత్తం వ్యవస్థని నాశనం చేసిన దాంట్లో ఆయన ప్రధాన జవహర్ రెడ్డి, ఆయన మీద కూడా విచారణ జరపాలా. ఇవన్నీ చేస్తే జగన్మోహన్ రెడ్డి కాదు వీళ్ళందరూ కూడా జైలు ఓచలు లెక్క పెట్టక తప్పదు. అలాంటి రోజు ఖచ్చితంగా వస్తుంది, దాన్ని తీసుకుని అనుకూలంగా వ్యవహరించిన అధికారులు గతంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా పోలవరం అంశానికి సంబంధించి మాట్లాడితే గత ప్రభుత్వంలో ఉన్నప్పటికీ 72% పూర్తయింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుకు పోకపోగా చాలా ఇబ్బందులు తలెత్తాయి కదా. సో ఏంటి అసలు ఆ అంశాన్ని ఎక్కడ ప్రజలకు కూడా వివరించట్లేదు ఈ ఎన్నికల ప్రచారంలో? డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది ఇలా నిర్వాహకం వల్ల. ఇప్పుడు రివర్స్ టెండరింగ్ అని చెప్పి అన్నారు. 72% తెలుగుదేశం ప్రభుత్వం, అప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం 2 సహాయ సహకారాలతోటి కేంద్రం ప్రాజెక్టు కాబట్టి వాళ్ళు ఇక్కడ మీరు పనులు చేసేయండి మేము ఇస్తామని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు శరవేగంగా, అంటే వాళ్ళ పర్యవేక్షణలోనే, ఇప్పుడు చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే కేంద్ర పర్యవేక్షణలోనే జరిగేది అది. దానివల్ల 2 సజీవంగా సాగినాయి. అది జాతీయ ప్రాజెక్టు కాబట్టి అది కేంద్రందే బాధ్యత. సరే నామినల్గా ఈయన పెట్టుకున్నారు, మొత్తానికి 72% పూర్తి చేయడం కూడా జరిగింది. ఈ రోజు వీళ్ళు వచ్చిన తర్వాత 2-3 సంవత్సరాలు వాళ్ళు ఏం చెప్పారు, 2021 నాటికి పూర్తయింది అన్నారు, 2022 అన్నాడు, 2023 అన్నాడు, చివరికి 24 ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి 25 అని చెప్పని ఆయనే చెప్పేశాడు. వాళ్ళ మంత్రులు అట్లానే చెబుతున్నారు. ఇక దాని గురించి ఈ రోజు ప్రజలందరికీ తెలియదు. ఇప్పుడు అది గనక సకాలంలో గనక పూర్తి అయితే అండి, విల్సన్ గారికి తెలుసు బాగా, నాకు తెలిసినంత వరకు దాని కన్నా సకాలంగా నాకు పూర్తి అయినట్టయితే 1,25 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయం వచ్చి ఉండేది. కంక్లూడ్ చేయండి. తర్వాత ఇది ఒకే ఒక్కటి చూద్దాం, దళితుల గురించి ఒకే ఒక విషయం మాట్లాడి చెప్పేసి దాన్ని అంత సమయం లేదు సార్. అందుకే ఇప్పుడు ఏం లేదండి, ఆ రోజు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు 4 లక్షల మందికి స్వయం ఉపాధి లోన్లు ఇచ్చారండి, స్వయం ఉపాధి లోన్లు. అలాగే 15,520 మందికి కార్పొరేట్ విద్యను ఇచ్చారండి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి. ఈ రోజు కంప్లీట్ గా రద్దు చేశారు. ఇంకోటి అంటే దళితులు అర్థం చేసుకోవాలని చెప్పి చెబుతున్నాను అనమాట. 5,386 ఎకరాలు భూమి కొని దళితులకు పెంచారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12,000 ఎకరాలు స్వాధీనం చేసుకుంది వాళ్ళ దగ్గర నుంచి. వీళ్ళు మాట్లాడితే దళితులకి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇంత ద్రోహం చేసింది. ఇంకోటి, అప్పుడు కేంద్రం యొక్క సహకారంతో దళితవాడల్లో 5,200 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసిందండి తెలుగుదేశం ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇవేం లేవులేండి. చూడండి, అంటే మాట్లాడితే మేము దళితులకు మేనమామలు అది అని చెప్పాను. విదేశీ విద్య కానుకండి, ఆ రోజు 440 మందిని విదేశీ మార్చుకున్నారు కానీ పథకం అమలు కాలేదు. శ్రీనివాస్ గారు ఫైనల్ గా మీరేం చెప్తారు? కంక్లూడ్ చేయండి, చాలా తక్కువ సమయం ఉంది. నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అని చెప్పేసి మీటింగుల్లో చెప్తా ఆ వర్గాల్లో మాత్రం రోడ్ల మీద పడేసాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ఆ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఏమొచ్చింది, ఏం కోల్పోయాం అనేటువంటిది ఆలోచన చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు గడపకే ప్రయత్నాలు ఎప్పుడైతే చేశారో అప్పుడే ప్రభుత్వానికి చివరాంకం అని చెప్పి అర్థమైపోయింది. అందుకనే ఏదో రకంగా కుట్ర చేసి మళ్ళీ కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా కుట్రలు చేసి తనకున్న అవినీతి సొమ్ముతో మరోసారి అధికారంలో రావడానికి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. కానీ అది కూడా
కాలం గడిచిపోయింది కాబట్టి ఇంకా అది కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి ఏదో రకంగా కుట్రలు ఎన్నికల్లో చేయాలని మళ్ళీ ప్రయత్నం చేస్తారు. ప్రజలు కూడా తిప్పి కొట్టడానికి ఈ ప్రభుత్వాన్ని సమాధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ సాహెబ్ గారు, చాలా తక్కువ సమయం 30 సెకండ్స్ కంక్లూడ్ చేయండి. మైనారిటీలకి ప్రభుత్వం చేసిన అన్యాయం గురించి ఒక మొక్కలో చెప్పండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీ సోదరులకు, క్రిస్టియన్ మైనారిటీ సోదరులకు, మత పెద్దలకు, అక్కడ నా అక్క చెల్లెళ్ళందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నానండి. బీజేపీతో కలవటం వల్ల ఏదో ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగిపోతుందని ఫేక్ ప్రచారాలు చేస్తున్నటువంటి వైసీపీ వారికి బుద్ధి చెప్పాలి. గతంలో 2014-19 కాలంలో మైనారిటీల మీద కానీ, దళిత క్రిస్టియన్ల మీద కానీ ఎక్కడా కూడా దాడులు జరగలేదు. పైపెచ్చు గతంతో కంపేర్ చేసుకుంటే గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విదేశీ విద్య కానీ, తులహాన్ పథకం లాంటి పథకాలు కానీ, ఇమాం మౌజుల గౌరవ వేతనం కానీ, క్రిస్టియన్ మైనారిటీలకు సంబంధించినటువంటి ఉపకార వేతనాలు ఇచ్చినటువంటి తెలుగుదేశం కూటమిని మీరందరూ కూడా సాదరంగా ఆహ్వానించాలి. అదేవిధంగా మీ విలువైనటువంటి ఓట్లను కూటమికేసి ఈ అభ్యర్థులను బలంగా గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి మరొక్కసారి చేతులు జోడించి నమస్కరిస్తున్నానండి. విల్సన్ గారు, ఒక్క పాయింట్ తో కంక్లూడ్ చేయండి, చాలా తక్కువ సమయం ఉంది. నేను చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్తానండి. హిరోషిమా నాగసాకి మీద బాంబులు పెడితే ఎంత విధ్వంసం జరిగిందో ఒక జగన్మోహన్ పాలన మీద వల్ల అంత విధ్వంసం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అత్యంత దౌర్భాగ్య పరిస్థితి కావడం కారణం జగన్మోహన్ గారు పార్టీ భూస్థాపించాల్సిన అవసరం ఉంది. ఆయన ఏదైతే ఆయన ఇప్పటిదాకా చెప్పుకొచ్చాడు సంక్షేమం, అదంతా డొల్లతనం. ఆయన వాళ్ళు మాకు ఆ రంగంలో స్థలం ఇచ్చారన్నారు కానీ ఆ స్కీమ్ కూడా ఒక స్కామ్. నెల్లూరు జిల్లాలో శేషగిరిని తల్లి ధరవేశారు. 10 లక్షలు ఖరీదు చేసే ల్యాండ్ 30 లక్షలు సంతకం పెట్టలేదు అనడానికి ఇదే ఒక నిదర్శనం. వాళ్ళు కలెక్ట్ చేసిన భూములన్నీ కూడా ఈ విధంగా వాళ్ళ ఎమ్మెల్యేల బీరువాలో డబ్బులు నిర్ణయం కోసం చేసిన పథకాలు తప్ప ఒక్క పథకం కూడా జగన్మోహన్ గారు తీసుకొచ్చలేదు. గోపత నుంచి జగన్ దీవెన మిగతా పథకాలన్నీ కూడా కేంద్రం నిధులు. ఎవరు ఎమోషన్ కావద్దు. క్రిస్టియన్స్ కి, ముస్లింస్ కి బీజేపీ వ్యతిరేకం అనేది శుద్ధ తప్పు. అదే నిజమైతే జెరూసలేం బోర్డు ఆయన తలాక్ బిల్లు తీసుకురాడు. కాబట్టి ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ నిర్భయంగా ఓట్ వేయండి. భారతదేశంలో మాత్రమే ముస్లింస్ అత్యంత క్షేమకరంగా ఉంటారు.